శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్న కరెంట్ను ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకోవాలని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపడంలో నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధమని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈరోజు కరెంటు ఉత్పత్తి అనేది కూడా నిలిపివేస్తే 25 టీఎంసీలు పైన కూడా మనం అందరూ కూడా అంజనీ వారు కూడా ఈ పరిస్థితుల్లో కూడా మనం నీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ 4 టీఎంసీలు మాత్రమే ఈరోజు ఇస్తామంటున్నారు. అక్కడికి నాగార్జున సాగర్కి ఎందుకంటే మన ప్రాంతాన్ని రాయలసీమ ప్రాంతాన్ని పనంగా పెట్టి ఈరోజు ఇంకొక ప్రాంతానికో లేకపోతే వారి యొక్క శిష్యుడు అనేవాడు కూడా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి తెలంగాణకి వారి కోరిక మేరకు వారి అభ్యర్థన మేరకు వారికి ఎడమకాల ద్వారా తీసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం రాయలసీమకు మాత్రం అన్యాయం అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఈ రైతాంగం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే కూడా ఈరోజు కూడా కరెంటు ఉత్పత్తి నిలిపివేసి అందరికీ కూడా రాయలసీమ ప్రాజెక్టులకు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ కరువు ప్రాంతం దాంట్లో ఉండే దాంట్లో కూడా అనేకమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మంత్రి ఏమో వ్యవసాయ శాఖ మంత్రి ఏమో నా నాయకత్వంలో విపరీతంగా రైతులు ఆనందంగా సంతోషంగా ఉన్నారని చెప్తారు. బహుశా వ్యవసాయ శాఖలో ఉన్న వాళ్ళు మీరు సంతోషంలో ఉన్నారేమో కానీ రైతులైతే కష్టాల్లోనూ బాధల్లోనూ ఉన్నారు. గిట్టుబాటు ధర లేదు, పంటకు గ్యారెంటీ లేదు, ప్రభుత్వం నుంచి సహాయం కూడా లేదు. ఇన్సూరెన్స్ డబ్బులు మీరే కట్టుకొని మీ బతుకు మీరు బతుక్కోండి అని మన మొహం మీదే కొట్టి చెప్పినట్లు ఈ ప్రభుత్వానికి అర్థం కావాలి. మిమ్మల్ని అడిగేది ఒక్కటే, కరెంటు కొనుక్కోవచ్చు, నీళ్లు కొనలేరు. రూపాయి ఎక్కువ తక్కువ మీరు అగ్రిమెంట్ చేసుకుంటారు కదా, కానీ కరెంటు కొనుక్కునే అవకాశం ఉంది, కానీ నీళ్లు కొనలేరు. కనుక నీళ్ళని కరెంటు కోసం వాడకుండా ఆపమన్నదే మా డిమాండ్. మా జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పారు.